నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ. ముందుగా హెడ్లైన్స్. చిట్యాల మండలంలో గల ప్రతి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా ఏనుగు రఘుమారెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం. యువ టీం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. దిగ్విజయవంతంగా BLF 6వ ఆవిర్భావ దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్, వాట్సవ్ టోప్పో, డేవిడ్లు పాల్గొని ఓటర్లతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేసి సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించి అనంతరం ఓటర్ అవగాహన టెస్ట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఓటు అనేది చాలా విలువైనది అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, పీడబ్ల్యూడీ వాళ్ళకు, విద్యార్థులకు, మిగతా అందరికి కూడా ముఖ్యంగా మనం ఒకసారి చిన్నగా బిఫోర్ ఇండిపెండెన్స్ గిట్ట మనం పరిశీలించిన ప్రజలుగానే హఠామాత్రంగా అధికారం అనేది హస్తగతం అయ్యేది కాదు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ అనేది నైజాం రాజ్యం లోపల ఉండేది. మనం 48లో మనం భారతదేశం లోపల విలీనం కావడం జరిగింది. అయితే మన సీనియర్ సిటిజన్స్, మన న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్ యాక్చువల్ గా నిజం ముఖ్య అతిథి వాళ్ళే. నేను అది మన వ్యవస్థలో ముఖ్య అతిథి మెయిన్ హీరోస్ మన ఓటర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మన సీనియర్ సిటిజన్స్ ఏదైతే వచ్చారో వాళ్ళే మన హీరోస్. అండ్ మనము ఈరోజు ఆ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విల్ బి ఎస్టాబ్లిషింగ్ the ideals of constitution in our daily life. కూడా ఆ విలువని పాటించి ఆ స్ఫూర్తితో మనము మన సిస్టంలో మన ఏదైతే రోల్ ఉందో, ఒక ఓటర్గా రోల్ కావచ్చు, ఒక ఆఫీసర్గా రోల్ కావచ్చు, ఆ రోల్కి మనము చిత్తశుద్ధితో, నిజాయితీతో చేయగలిగితే మనం మన సిస్టమ్ని కాపాడగలుగుతాము, మన రాజ్యానికి ఉన్న విలువని మనం స్థాపించగలుగుతాము. ఓటర్ల దినోత్సవం స్ఫూర్తితో ప్రజాస్వామ్య పట్ల అంకిత భావాన్ని తెలియజేద్దాం. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తించేలా సంకల్పంతో మనం ముందుకు వెళ్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అవినీతి తోటలో విరబోసిన రోజా అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి రోజాను చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని చెప్పారు. దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసింది. 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టింది అని అన్నారు. ప్యాకేజీకి ఆశపడి
వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదు అని అన్నారు. 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు ఆధిపతి అయింది. 5 మండలాలకు ఒక్కో బినామీ పెట్టుకుంది. స్టేజ్ షోలు పెట్టుకునే వారు పొట్ట కూడా కొట్టింది. ఆవిడ పర్యటించాల్సిన ప్లేస్లో గురించి మాట్లాడుకునే సంఘం అనుకున్న ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకు ఎంత మొత్తం కేటాయించామో రోజా చెప్పలేని పరిస్థితిలో ఉంది అన్నారు. జగన్ పుట్టినరోజు పేరు చెప్పి 29 కోట్లు కొట్టేసింది. నిర్వాహకాలు చూస్తా ఉంటాయంటే గ్రావెల్ విజయపురం మండలంలోనే పారాప్తాడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ తట్ట గ్రావెల్ లేదట, మొత్తం నాగేసింది. పొత్తూరులోని కుందేలుగుంట బండార్పల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పడం మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో వెరబూసి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోనా శశిధర్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారత ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000 ఇంతకుముందు 42,000 జనాభా ఇప్పుడు చేస్తా ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగం. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ సుంకవల్లి సత్యరాజు గణతంత్ర భారతం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి సత్యరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ భారతదేశం తట్టుకొని నిలబడగలగడం విశేషమని పేర్కొంటూ దేశ ప్రజల శ్రమ శక్తి, యువశక్తి దీనికి కారణమని, భారతదేశానికి యువత ఒక వరమని, యువతకు చదువుతో పాటు నైపుణ్యత అత్యంత ఆవశ్యకమని వివరించారు. సింగపూర్, స్విట్జర్లాండ్, లక్నో వంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంలో ధనిక దేశాలుగా కొనసాగుతున్నాయని, వీటి ఆర్థిక శక్తికి గల కారణాలు తెలుసుకుని మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఆక్రమించిన భారత్ ఆర్థికంగా కూడా అగ్రదేశాలకు దీటుగా ఎదగాలని సుంకవల్లి సత్యరాజు ఆకాంక్షించారు. బ్రిటన్ వంటి దేశాలు ఆర్థికంగా క్షీణించాయని, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. శ్రమ లేనిది ఏ దేశం కూడా పురోభివృద్ధి చెందదు. మీరందరూ గుర్తుంచుకోవాలి. యువతరం ఇప్పుడు జరిగేది ఏంటంటే పరిస్థితులు మనకి ప్రతిదీ కూడా ఒక నామోషికి భావిస్తున్నాం. ఏంటంటే చిన్న ఉద్యోగాలు చేయడం నామోషికి భావిస్తున్నాం. చివరికి ఇంట్లో అంట్లు తోవడం కూడా నామోషికి భావిస్తున్నాం. కూలి పని చేయడం నామోషికి భావిస్తున్నాం. చేతుర్తులు చేయడం నామోషికి భావిస్తున్నాం. కానీ ఇదే వృత్తులను నగరాలకు చేయడానికి మన యువత అనేటువంటి సంసిద్ధంగా ఉందన్నమాట. మరి ఏంటి పరిస్థితి? మరి అందరూ నగరాలకు వలసపోయి అక్కడే స్థిరపడిపోతుంటే పల్లెల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ అన్నాడు, భారతదేశం యొక్క ఆత్మ పల్లెల్లోనే ఉందని. నిజమే కదా? అంతా కూడా భారతదేశం అంటే ఒక గ్రామీణ ప్రాంతాల సమాహారం అని గాంధీ ఆ రోజే ఉద్బోధించాడు అన్నమాట. మరేంటి పల్లెలు అనేటువంటివి ఇలా ఎక్కడికక్కడ చదువుకున్నటువంటి యువత అంతా కూడా నగరాలు పెరిగిపోతే అక్కడ జనసాంద్రత పెరిగిపోతుంది, మురుగువాళ్ళు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతాయి, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. పీజీటీల సమస్యల తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ
సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పోతంశెట్టి దొరబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల ప్లస్లలో పీజీటీలుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఏ విధమైన ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదని, ఈ సమస్య పరిష్కారానికి ఎస్టీయూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే పదోన్నతి లేకుండా డిఈఓ పూల్లో పనిచేస్తున్న భాషా పండితుల సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామని దొరబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ అలుపెరగని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. అలాగే ఈ నెల 28న అల్లవరంలో జరిగే 77వ ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని ఈరోజు కపిలేశ్వరం మండలం ఎస్టీయూ మెంబర్షిప్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ స్వాగతం తెలిపి మా ఓంపతి శాస్త్రి గారి సారథ్యంలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎస్టీయూ పక్షాన పాఠశాలలో ఉన్నటువంటి సోదరిమణులందరికీ ఇచ్చిన పిలుపు ఏంటంటే రేపు 77వ వార్షిక కౌన్సిల్ అమలాపురం పక్కన ఉన్నటువంటి గుడ్డివానిసింత అల్లవరం మండలం గుడ్డివానిసింత వద్ద సత్యకస్తూరి కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 77 వసంతాలు జరుపుకుంటున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఈ రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ మిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వెల్లడించారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో 33,19,000 మందికి సొంతింటి కలను సాకారం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు. స్థానిక వై జంక్షన్లో ఉన్న ఈట్ అండ్ ప్లే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2021లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించానని, రుడా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సుమారు 40 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా పనులు పూర్తి కాగా కొన్నిటిని ప్రారంభించామని, మరికొన్ని శంకుస్థాపన చేశామని, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఉండాలని ఎన్నో రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా మహిళల అకౌంట్లకు తీసుకుని వచ్చి ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇళ్ళు కట్టడమే కాదు, జగనన్న కాలనీలు మరి సుమారు 17,000 కాలనీలు జగనన్న కాలనీలు మరి రూపొందించింది గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అటు డ్రైనేజ్ అవ్వండి, కరెంట్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనకి స్వతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్ ఇన్ని ఇళ్ళు ఇచ్చిన గాజువాక దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి విశ్వతేజ అధ్యక్షతన జరిగింది. ప్రధాని మోదీ నూతన యువ ఓటర్లు విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ యొక్క కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు విజ్ఞాన్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ ప్రసంగం లైవ్ లో వీక్షించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 5,000 కాలేజీలు, యూనివర్సిటీల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ ప్రగతికి ప్రతి యువకులు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, కేంద్ర ప్రభుత్వం తరపున యువతకు అనేక ఉపాధి, వ్యాపార అవకాశాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, MSME వంటి ఎన్నో పథకాల ద్వారా ప్రధాని మోదీ అవకాశాలు కల్పిస్తున్నారని, ప్రపంచం మన దేశం భారతదేశంలో వైపు చూస్తుందని, యువత తమ శక్తి సామర్థ్యాన్ని వినియోగించి 2047కి భారతదేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానానికి తీసుకుని రావాలని ప్రధాని మోదీ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతతో, విద్యార్థులతో ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం దువ్వాడలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మేడం గారు అందరూ ఉండి స్టూడెంట్స్ అందరికీ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువత పైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది, యువత స్ఫూర్తితో
నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్లే సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని మనం అమ్ముకోకూడదు, ఓటుని అమ్ముకోకూడదు. ఖచ్చితంగా నిజాయితీగా ఎవరైతే దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి నిజాయితీగా అభివృద్ధికి పనిచేస్తారో అలాంటి వారికి ఓటు వేయాలి. జీవీఎంసీ 75వ వార్డ్ సీతానగరం గ్రామం శివరామకృష్ణ ఆలయం వద్ద గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. విశాఖ తెలుగు యువత ఉపాధ్యక్షులు నంబారు సింహాద్రి, నక్కా సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఎం శ్రీ భారత్, విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మెడికల్ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ డాక్టర్లు పాల్గొంటున్నారని, అలాగే వివిధ పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేస్తారని అన్నారు. ఎంవీవీఎస్ స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు భారత్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, నమ్మి సింహాద్రి, వార్డు నాయకులు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు చేస్తున్న ఏసీబీ, 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ, బాలకృష్ణ ఇల్లు, బంధువులు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ, పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని రామ్రాజ్ థియేటర్ సమీపంలో ఏర్పాటైన రామ్రాజ్ లేఅవుట్ ను నిర్వాహకులు పలగాటి వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. సామాన్యులకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో కొక్కుపాడు గ్రామానికి చెందిన పలగాటి వంశీకృష్ణారెడ్డి కోట గాంధీ బొమ్మకు సమీపంలో ఈ లేఅవుట్ ను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకు ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ కోటమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కోట పట్టణంలో విలాసవంతమైన రహదారులు, డ్రైనేజీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి లేఅవుట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అదృష్టమని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి పలువురికి కృతజ్ఞతలను తెలియజేసిన పలగాటి వంశీకృష్ణారెడ్డి, తువ్వూరు రఘురామిరెడ్డి శాలువాలు, పూలమాలతో సత్కరించారు. అన్న ఇటు చూడన్నా, పట్టుకో మా పూల అన్న, ఒక్క నిమిషం. అన్న ఇలా చూడండి అన్న, అన్న అట్లే అన్న, నువ్వు అట్లే అన్న పట్టుకొని ఇలా చూడన్నా అన్న, మీరు ఇలా రండి రండి.
22కి అయిపోయింది డేట్. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా హోమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం వద్ద అర్చకులు కొండాపురం సుధాకర్ స్వామి అర్చక బృందం మంత్రోచ్చరణలతో ఉదయం లక్ష్మీ శ్రీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లలితా హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి హోమాలను ఎంతో వేడుకగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, వాకాటి బాలకృష్ణారెడ్డి, వనజమ్మ దంపతులు ఉభయకర్తలుగా హోమంలో కూర్చొని హోమాలను జరిపించారు. సమక్షంలో ప్రతి నెల పౌర్ణమిని జరిగే ఈ హోమాలలో భక్తులు పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని స్వీకరించారు. गणपतिं हवामहे कमं कविनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदानं संपन्नोदिहग्रस्वाहा ओम गणानां द्वा गणपतिं हवामहे कमं कविनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदानं संपन्नोदिहग्रस्वाहा ओम गणानां द्वा गणपतिं हवामहे कमं कविनामोत्तरतमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मसुदानं संपन्नोदिहग्रस्वाहा ओम गणानां द्वा गणपतिं हवामहे सुदानं संपन्नोदिहग्रस्वाहा ओम गणानां द्वा गणपतिं हवामहे कमं कविनामोत्तरतमो ज्येष्ठग्रस्वाहा ओम सुधाज्ञे वक्रतुण्डाय धीमहि हेरम्बाय विद्महे लम्बोदराय धीमहि आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरदात्रोमेकाय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरदात्रोमेकाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरदात्रोमेकाय स्वाहा स्वाहा ओम तत्पुरुषाय स्वाहा आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि आकुध्वजाय विद्महे विघ्नराजाय धीमहि राजाय में ओम उत्तिष्ठहरिमंगलोहिता कंदर्वा भीष्टं देहि देदावय स्वाहा ओम उत्तिष्ठहरिमंगलोहिता कंदर्वा भीष्टं देहि देदावय स्वाहा ओम उत्तिष्ठहरिमंगलोहिता कंदर्वा भीष्टं देहि देदावय स्वाहा ओम उत्तिष्ठहरिमंगलोहिता तरंगत्वेन भवस्य यजमानस्य जगन्मोहन रेड्डी नामस्य धर्मजीवनस्य यजमानस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय संबरवर्धय सर्वत्र विजयं प्रेत्य भूपालगोत्रोद्भवस्य जगन्मोहनस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशयमानय स्वाहा स्वाहा अस्य यजमानस्य गोत्रस्य नामधेयस्य भूपालगोत्रोद्भवस्य जगन्मोहन रेड्डी नामस्य धर्मजीवनस्य यजमानस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय जगन्मोहन रेड्डी नामस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य संबरावधेवतया सर्वत्र विजयं प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वमेलमानाय स्वाहा स्वाहा तस्मै गणपतये नमः यजमानस्य गोत्रस्य नामधेयस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वमेलमानाय स्वाहा स्वाहा तस्मै गणपतये नमः गोत्रोद्भवस्य नामधेयस्य भगवान गोत्रोद्भवस्य बालकृष्णारेड्डी नामधेयस्य धर्मजीवनस्य यजमानस्य सह कुटुम्बस्य देवतया सर्वत्र विजयं प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद यजमानस्य गोत्रस्य नामधेयस्य भगवान गोत्रोद्भवस्य बालकृष्णारेड्डी नामधेयस्य धर्मजीवनस्य यजमानस्य कुमारस्य सह कुटुम्बस्य अनुकूलं प्रेत्य प्रतिकूलं नाशय संबरावधेवतया सर्वत्र विजयं प्रेत्य ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरद सर्वमेलमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిట్యాల మండలంలో గల ప్రతి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమం.
మండలం వెలిమినేడు గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా ఏనుగు రఘుమారెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం. యువ టీం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. దిగ్విజయవంతంగా బిఎల్ఎఫ్ 6వ ఆవిర్భావ దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్. ఎదురు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.